తెలంగాణ మెడికల్ ఎంసెట్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. ఎంసెట్ 2 లీకేజ్ కేసుకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరు, వివరాలేంటి? శ్రీనివాస్, గత 2 రోజులుగా కనిగిరిలో సిఐడి పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అంటే సోమవారమే రంగంలోకి దిగిన సిఐడి తెలంగాణ చూసిన సిఐడి పోలీసులు కనిగిరి కేంద్రంగా సెర్చ్ చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న పోలీసులకి ఎటువంటి సమాచారం లేదు. అయితే మనకి రాత్రి వచ్చిన సమాచారం ప్రకారం ఒక వ్యక్తిని ఇందిరానగర్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని తెలంగాణకు సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీటికి అక్కడి నుంచి ఎవరికి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లిపోయారని మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారు. అయితే మనకి ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం వెళ్తున్న ఈ కాసిం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని తెలంగాణ పోలీసులు అంటే సిఐడి పోలీసులు విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ వెళ్తున్న కాసిం అనే వ్యక్తి స్థానికంగా ఉంటూ వడ్డీ వ్యాపారం చేస్తూ పళ్ళ వ్యాపారం చేస్తుంటాడు. అయితే ఎవరైతే హైదరాబాద్ లో దళారీగా పనిచేశాడో కనిగిరికి చెందిన వ్యక్తి రమేష్, ఈ మెడికల్ సీట్ లో దళారీగా పనిచేశాడు. ఆ రమేష్ కి లేకపోతే ఈ వెళ్తున్న కాశీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఫోన్ కాంటాక్ట్స్ ఆధారంగా ఏమైనా సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయం మాత్రం స్పష్టంగా తెలియలేదు. నిన్న రాత్రి వరకు కూడా జిల్లా పోలీసులకు కూడా ఎటువంటి సమాచారం లేదు. ఎవరిని అదుపులోకి తీసుకున్నట్టుగా మా దగ్గర రికార్డెడ్ గా లేదు, మాకు ఎటువంటి సిఐడి నుంచి సమాచారం లేదు అని చెప్తున్నారు. కానీ మేము ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తిని మాత్రం కనిగిరిలో తీసుకెళ్లారు. కానీ ఆ కేసుకి ఈ కేసుకి ఇతను తీసుకెళ్లిన కేసుకి సంబంధం ఉందా లేదని మాత్రం స్పష్టంగా మా దగ్గర సమాచారం లేదని జిల్లా పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి దళారి ఎవరైతే ఉన్నారో రమేష్ కనిగిరి కావడంతో ఆ దళారికి రమేష్ కి ఇక్కడ ఉన్నటువంటి అదుపులో తీసుకున్న వ్యక్తికి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో మాత్రం దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.